జుట్టు రాలడం, చిన్న వయసులోనే హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్, బట్టతల సమస్యలు పెరుగుతున్నాయి. చాలామంది షాంపూలు మార్చేస్తారు, ఆయిల్స్ వాడతారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు కానీ యూజ్ ఉండదు. జుట్టు ఆరోగ్యంగా రాలకుండా ఉండాలంటే తినాల్సిన ఆహారాలు తెలుసుకుందాం. మొదటిగా ప్రోటీన్ ఉన్న ఆహారం. జుట్టు ప్రధానంగా ప్రోటీన్తోనే తయారవుతుంది. మీరు సరిపడా ప్రోటీన్ తీసుకోకపోతే హెయిర్ ఫాల్ అవుతుంది. గుడ్లు, చికెన్, చేపలు, పప్పులు, సోయా వంటి ఆహారాల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోజు ప్రోటీన్ తీసుకోవడం మంచిది. రెండవది ఆకుకూరలు. పాలకూర, గోంగూర, మెంతికూర వంటి ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్ లోపం ఉంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారానికి 3-4 సార్లు ఆకుకూరలు తినాలి. మూడవది బాదం మరియు గింజలు. బాదం, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ వంటి వాటిల్లో విటమిన్ ఇ, బయోటిన్, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి జుట్టు రూట్స్ని స్ట్రాంగ్గా చేస్తాయి. నాలుగవది గుడ్లు. గుడ్లలో బయోటిన్ మరియు ప్రోటీన్ ఉంటాయి. ఇవి హెయిర్ గ్రోత్కు చాలా అవసరం. రోజు 1-2 గుడ్లు తింటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఐదవది పండ్లు. ముఖ్యంగా ఆరెంజ్, నిమ్మకాయ వంటి పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది కాలేజన్ తయారీలో సహాయపడుతుంది. దీంతో జుట్టు స్ట్రాంగ్గా ఉంటుంది. ఆరవది క్యారెట్ మరియు బీట్రూట్. ఇది రక్త ప్రసరణను బెటర్ చేస్తాయి. రక్తం సరిగ్గా జుట్టు రూట్స్కి చేరితే హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ఏడవది పాలు మరియు పెరుగు. వీటిలో కాల్షియం, ప్రోటీన్ ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం. ఇంకో ముఖ్యమైన విషయం వాటర్. చాలామంది వాటర్ తక్కువగా తాగుతారు కానీ వాటర్ తక్కువైతే జుట్టు డ్రైగా మారుతుంది. రోజుకు కనీసం 3 లీటర్ల వాటర్ తాగాలి. మరియు స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఎక్కువ స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. అలాగే సరైన నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. రోజుకు 7-8 గంటలు నిద్రపోవాలి. అండ్ జంక్ ఫుడ్ తగ్గించాలి. ఎక్కువ ఆయిల్, షుగర్ ఫుడ్స్ తీసుకోకపోవడం మంచిది కాబట్టి హెల్త్ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్గా ప్రోటీన్ ఫుడ్స్, ఆకుకూరలు, గింజలు, గుడ్లు, పండ్లు, క్యారెట్, పాలు వంటి ఆహారాలు జుట్టు రాలడం తగ్గించడంలో చాలా ఉపయోగపడతాయి. బయట ట్రీట్మెంట్స్ కంటే లోపల నుంచి ఇచ్చే పోషకాలు ఎక్కువగా పనిచేస్తాయి.